సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సిఆర్టీఏ అథారిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అథారిటీలో చర్చించిన తర్వాత కేబినెట్లో చర్చించనున్నారు. అమరావతిలో నిర్మాణాలను మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభానికి నోచుకున్న నేపథ్యంలో ఈ పనులు వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత గడువులోగా ప్రధాన భవన సదుపాయాలను అందుబాటులోకి తీసుకుని రావాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ పరిస్థితుల మధ్య ఇవాళ రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి భేటీ కాబోతోంది. ఇది 48వ సమావేశం. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ఇందులో చర్చకు వచ్చిన అంశాలు, ప్రతిపాదనలు మంత్రివర్గంలో ఆమోదించవచ్చు. క్యాపిటల్ రీజన్ పరిధిలో ఇప్పటి వరకు మంజూరు చేసిన నిధులు, భూముల కేటాయింపు, చేపట్టిన నిర్మాణ పనులను సమీక్షించడం, జంగిల్ క్లియరెన్స్, రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎక్స్ప్రెస్ వే, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలపై చర్చిస్తారు. కొత్తగా చేపట్టదలిచిన భూసేకరణ కూడా ఇందులో ప్రస్తావనకు రానుంది. సిఆర్టీఏ 47వ సమావేశంలో ఆమోదించిన ప్రతిపాదనలపైన కూడా చర్చిస్తారు.